నమస్కారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ్మ గారు ప్రచురణార్థం విడుదల చేసిన వీడియో మరియు పత్రికా ప్రకటన రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిగి అగ్గిరాజేస్తున్నాయి. లగచర్లలో పెట్టాలనుకుంటున్న ఫార్మా కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి గారి భావమర్ది సూదిని సృజన్ రెడ్డి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో బిజినెస్ పార్ట్నర్స్. ఈ కంపెనీ పెట్టినప్పుడు అనుముల రేవంత్ రెడ్డి గారు డైరెక్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతని షేర్ను సుదిని సృజన్ రెడ్డి పేరు మీదకు మార్చారు. రేవంత్ రెడ్డి మరియు కల్వకుంట్ల కవితకు బినామీగా సృజన్ రెడ్డి అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులకు కూడా సూదిని సృజన్ రెడ్డి కంపెనీకే దక్కిన మాట వాస్తవం కాదా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా కవితతో పాటు సూదిని సృజన్ రెడ్డి నిందితుడు. కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి కుటుంబం రెండు కుటుంబాలు కలిసి తెలంగాణను దోచుకున్నాయి, ఇంకా దోచుకుంటున్నాయి. మధ్యలో అమాయక రైతులను రెచ్చగొట్టి దాడులు చేయించి అటు రైతుల్ని ఇటు అధికారులను బలి చేస్తూ ఉంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు. అమృత్ టెండర్లు కేటాయించిన కంపెనీలో కూడా కల్వకుంట్ల వారి భాగస్వామ్యం బినామీ పేర్లతో ఉంటది. ఉల్టా చోర్ డాంటి అన్నట్టు కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఇష్టం లేక రేవంత్ రెడ్డి గారు గవర్నర్ మీదకి కేంద్ర ప్రభుత్వం మీదకి నెడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఒక దిక్కు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కేటాయించినటువంటి అమృత్ టెండర్లలో అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారి కంపెనీకి అక్రమంగా కేటాయింపులు జరిగాయని చెప్పి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కేటీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అమృత్ టెండర్లను రీకాల్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరొక దిక్కు రాష్ట్రంలో లగిచెర్లలో ఇదే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి అగ్గిరాజేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, రైతులను రెచ్చగొట్టి అధికారులపైన దాడులు చేపిస్తున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి అటు అమృత్ టెండర్లు కేటాయించినటువంటి కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిదే. ఇటు లగిచెర్లలో నిర్మించబోతున్నటువంటి ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిదే. అయితే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు ఎవరు అనంటే లిక్కర్ కేసులో కవిత గారితో సహభాగస్వామ్య వ్యాపారం చేసి లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సూదిని సృజన్ రెడ్డి గారే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు. అంటే లిక్కర్ కేసులో కవిత గారితో ఈ సూదిని సృజన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్. దాంతో పాటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇంకొక కంపెనీ ఉంది. ఇది 2010లో స్థాపించబడినటువంటి కంపెనీ. ఈ కంపెనీలో ఈ రోజు వరకు కూడా కల్వకుంట్ల కవిత గారు అంటే కేసీఆర్ గారి కూతురు, కేటీఆర్ గారి సోదరిమణి ఆవిడ మరియు ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సాదిని సృజన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నారు. ఈ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి అసలు ఈ కంపెనీ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ ఇవాల్టి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. కొన్నాళ్ల తర్వాత అనుముల రేవంత్ రెడ్డి గారు పక్కకు తప్పుకొని వారి ప్లేస్ లో వారి బావమరిదైనటువంటి ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సృజన్ రెడ్డి గారి పేరు చేర్చబడింది. ఆ రోజు నుంచి సూదిని సృజన్ రెడ్డి గారు మరియు కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గా ఈ కంపెనీలో ఉన్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు, అనేక కంపెనీలలో కూడా రేవంత్ రెడ్డి గారికి బినామీగా, కల్వకుంట్ల కవిత గారికి బినామీగా వాళ్ళిద్దరూ కలిసే అఫీషియల్ గా వ్యాపార భాగస్వాములుగా అనేక కంపెనీల్లో కంపెనీల పేరు మీద వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కూడా ఈ సృజన్ రెడ్డి గారి కంపెనీకే కేటాయించబడింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ లగిచెర్ల ఫార్మా కంపెనీ అయినా లేదంటే కేటీఆర్ గారే స్వయంగా ఆరోపిస్తున్నటువంటి అమృత్ టెండర్లైనా కూడా ఈ సృజన్ రెడ్డి గారి కంపెనీకే కేటాయించబడింది. దీని అర్థం ఏంటంటే ఇటు కల్వకుంట్ల వారి కుటుంబం, అటు రేవంత్ రెడ్డి గారి కుటుంబం, ఈ రెండు కుటుంబాలు కలిసి అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణను సమపాళ్లుగా దోచుకు తింటూ మరొక దిక్కు ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ పైన నిందించడం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పట్టణం పీజుపాల రాజీవ్ నగర్ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ స్థానిక మహిళలు బుధవారం ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఈ మార్గాన వెళ్లే మహిళలు, పిల్లలు స్కూల్కి వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోకూడదని రోడ్డును బ్లాక్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు.
వద్దండి, బ్రాంతి షాప్ మట్టు వద్దండి. ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా చేపలు అమ్ముకుంటా అందరూ వెళ్ళిపోతారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఇలా తాగేసి ఇట్టసరంగా తోలేస్తారు. ఏ పిల్లల మీద చెక్కించుకుని వెళ్ళిపోతారు ఫుల్గా తాగేసి. ఇంకా పరిస్థితి ఎవరు అడిగి అప్పుడు ఇంకా పిల్లలు పోయిన తర్వాత ఇంకా అడుగుతూ ఏమవుతుందండి. అది వాటికి 20 సంవత్సరాల పైన ఎల్లింగ్ షాప్ పెట్టుకున్నారు. ఎల్లింగ్ షాప్ మల్లికార్జున గారు మంచి మనిషి అండి. ఆయన వల్ల కాదనలేదు. ఆయన అట్టుకొచ్చండి ఎల్లింగ్ షాప్ తీసేసి బ్రాంతి షాప్ పెడతానంటే తెల్లారి అందరూ పనికెళ్ళి ఉలవండి. ఇక్కడ పిల్లలే ఆడుకుంటారు, పిల్లలే ఉంటారండి రోడ్డు మీద. ప్రతి ఒక్కరు ఆడ మనిషితో కొత్త పనికెళ్ళి వాళ్ళే. ఇక్కడ పనికెళ్ళి వాళ్ళు ఎవరో లేరే. మా పరిస్థితులు ఏంటండి? గేటు కొడతాడు. మా పరిస్థితి బాగాలేదండి. మేము ఇప్పుడు వచ్చాము లైన్కి వెళ్ళి. మేము చేపలు అమ్ముకోపోతే